హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కస్టర్డ్ ఐస్ విత్ ఆల్మండ్స్ చేశాను. పైన ఆల్మండ్స్ బాదం అనమాట. మా బాబు ఇది వద్దు, నాకు గ్రేప్ ఐస్ కావాలి, రెడ్ ఐస్ అంటున్నాడు. సో గ్రేప్ జ్యూసీ సిరప్ ఉంది కదా, వాటర్ వేసి డైల్యూట్ చేశాను. ఇది మౌల్లో వేసేస్తాను. అత్తయ్య మావయ్య గారికి, బాబుకి 3 బాదం ఐస్ కానీ ఈ గ్రేప్ కానీ. సో ఈ 3 ఇలా నేను యాడ్ చేశాను జ్యూస్ అనేది. దీనిలోకి గ్రీన్ గ్రేప్స్ రెడీగా ఉన్నాయి ఇంట్లో. సో కడిగేసి సాల్ట్ వేసి 5 minutes ఉంచాను. కడిగిన తర్వాత స్మాల్ పీసెస్ చేశాను. ఇవి ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఐస్ తినేటప్పుడు చిన్న చిన్న రియల్ గ్రేప్స్ కదా, చాలా బాగుంటుంది. మీకు చిన్నప్పుడు మేము మా ఏజ్లో ఐస్ తిన్నప్పుడు గ్రేప్ ఐస్కి ఇట్లాగే బ్లాక్ గ్రేప్స్ ఫుల్గా రౌండ్గా ఉంటాయి కదా, అవి వచ్చాయి. రియల్ గ్రేప్స్ వచ్చింది, గ్రేప్ ఫ్లేవర్ అనే ఇష్టంగా తినేవాళ్ళు. అలానే సబ్జా ఐస్కి కూడా సబ్జా వచ్చాయి, బాదం ఐస్కి అంతే. సో అలా చేద్దామని గుర్తొచ్చి ఇలా ట్రై చేస్తున్నాను. సో మినిమం 6 hours అన్నా ఉంటే కంప్లీట్గా గ్రేప్ ఐస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో ఈరోజు హాలిడే, బాబుకి వెరైటీస్ అయ్యో ఒకటి అడుగుతాడు. ముఖ్యంగా ఐస్ అంటే చాలా ఇష్టపడతాడు. సో కస్టర్డ్ ఐస్ విత్ ఆల్మండ్స్, గ్రేప్ ఐస్ విత్ రియల్ గ్రేప్స్ రెడీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో హోమ్ మేడ్ తినేయచ్చు. మీరు ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.